తిరుమల క్షేత్రంలో నిత్యం కూడా వేలాది మంది భక్తుల సంఖ్య అనేది రోజు రోజుకు పెరుగుతుంది. అయితే అలిపిరి వద్ద ఉన్నటువంటి తనిఖీ కేంద్రం వద్ద గడిచిన వారం రోజులుగా కూడా ఈ యొక్క వెహికల్ బారులు తీరినటువంటి పరిస్థితులు మాత్రం కనబడుతున్నటువంటి పరిస్థితి. వీకెండ్ కావడం, ఈ వేసవి సెలవులు రావడంతో వాహనదారులు కొండకు రావడం అన్నది తిరుమల క్షేత్రానికి పోటెత్తారనే చెప్పాలి. ఒక్కసారి మనం ఇక తనిఖీ కేంద్రం వద్ద ఉన్నాం. ఈ తనిఖీ కేంద్రం అలిపిరి వద్ద ఉన్నది ఏదైతే 2009 సెప్టెంబర్ 21వ తారీఖున అప్పటి సీఎంగా ఉన్నటువంటి రోసయ్య ఆవిష్కరించినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క తనిఖీ కేంద్రం రోజుకు 6,000 వాహనాలు తనిఖీ చేసి కొండకు వెళ్ళే విధంగా ఈ యొక్క ప్రణాళిక సిద్ధం చేసి ఈ యొక్క సప్తగిరి తనిఖీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే కాలక్రమేణా తిరుమల క్షేత్రానికి భక్తుల సంఖ్య అన్నది రోజు రోజుకు కూడా పెరుగుతుందనే చెప్పాలి. ఇటీవల ఏదైతే మనం చూస్తున్నాం, కార్లు ఏదైతే తిరుమల క్షేత్రానికి ద్విచక్ర వాహనాలు కావచ్చు, ఇటు 4 వీలర్స్ కార్లు అధిక సంఖ్యలో తిరుమల క్షేత్రానికి వెళ్తున్నటువంటి పరిస్థితి. గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో ఈ యొక్క కార్ల సంఖ్య అనేది పెరిగిందనే చెప్పాలి. అయితే ఈ యొక్క తనిఖీ కేంద్రంలో రోజుకు 6,000 వెహికల్స్ని తనిఖీ చేసి పంపించేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఈ తనిఖీ కేంద్రం వద్ద ప్రస్తుతం రోజుకు 10,000 నుంచి 12,000 వాహనాలు వెళ్ళేటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. అయితే 6,000 నుంచి 12,000 వెహికల్స్ వరకు ఈ స్థాయి అన్నది పెరగడంతో అంతకు మరింత అన్నట్టు వాహనాల రద్దీ మాత్రం రోజు రోజుకు పెరుగుతుందనే చెప్పాలి. అయితే టీటీడీ కావచ్చు, ప్రభుత్వాలు మాత్రం ఈ యొక్క తనిఖీ కేంద్రాన్ని అభివృద్ధి దిశగా మాత్రం ప్రణాళికలు చేపట్టకపోవడం అన్నది శోచనీయమని చెప్పాలి. ఎందుకంటే తిరుమల క్షేత్రం అంటే నిత్యం కూడా ప్రతిరోజు కూడా రోజు రోజుకి భక్తుల రద్దీ అన్నది పెరుగుతూనే ఉంది. అయితే ఈ తరుణంలో ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుందన్న ప్రణాళిక మాత్రం ఇప్పటికీ చేపట్టకపోవడంతో ఈ యొక్క వాహనాల రద్దీ కూడా అధిక సంఖ్యలో ఇక్కడ బారులు తీరుతున్నటువంటి పరిస్థితి మాత్రం ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టయితే గడిచిన వారం రోజులుగా ఇప్పుడు ఏదైతే మనం ఒక్కసారి క్యూ లైన్లు చూడవచ్చు, ఇదే తరహా వాహనాలు బారులు తీరుతున్నటువంటి పరిస్థితి. దీనికంతా కారణం ఇక్కడ ఉన్నటువంటి మొత్తం 12 లైన్లు ఉంటాయి. 2 ఎమర్జెన్సీకి ఒకటి, అదేవిధంగా విఐపి ఎంట్రన్స్ ఒకటి ఉంటుంది. తర్వాత ద్విచక్ర వాహనాలు వెళ్ళడానికి 2 ఎంట్రన్స్లు ఉంటాయి. అయితే ఈ 12 లైన్స్ సరిపోకపోవడం వల్లనే ఈ యొక్క వాహనాలన్నీ కూడా బారు తీరుతున్నటువంటి పరిస్థితి మాత్రం ఏర్పడిందని చెప్పాలి. దానికి తోడు ఇక్కడ ఉన్నటువంటి స్కానింగ్ సెంటర్లు ఏదైతే లోపల ఉన్నటువంటి స్కానింగ్ సెంటర్లు ఏదైతే ఉన్నాయో తనిఖీ చేసేటువంటి ఇవి కూడా ఈ యొక్క రద్దీని తట్టుకునే పరిస్థితి కూడా లేదని చెప్పాలి. ఎందుకంటే నిత్యం కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు నైట్ వరకు కూడా కంటిన్యూగా ఈ రకమైనటువంటి రద్దీ ఉండేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆ సిస్టమ్స్ కూడా ఓవర్ హీట్ అయ్యి ఒక్కొక్కసారి మొరాయించేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క తనిఖీ చేసేందుకు కూడా కొంతమేరకు సమయం ఎక్కువ తీసుకునేటువంటి పరిస్థితులు మాత్రం నెలకొన్నాయని చెప్పాలి. అయితే ఈ తరుణంలోనే ఈ యొక్క తనిఖీ కేంద్రాన్ని గతంతో పోలిస్తే 6,000 వెహికల్స్ ఇప్పుడు 12,000 వెహికల్ అయిన నేపథ్యంలో ఆధునీకరణ చేసే దిశగా మాత్రం టీటీడీ అడుగులు వేస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాలి. ముఖ్యంగా గతంతో పోలిస్తే వాహనాల సంఖ్య అనేది మాత్రం అధిక సంఖ్యలో పెరిగింది. అయితే టీటీడీ గతంలో ఏదైతే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు అధిక సంఖ్యలో కూడా వెళ్ళేటువంటి వారు కాలక్రమేణా సొంత వాహనాల్లో తిరుమల క్షేత్రానికి వచ్చేటువంటి పరిస్థితులు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే ఇప్పటికే ఎలక్ట్రికల్ ఏసీ బస్సు లాంటివి కూడా టీటీడీ సదుపాయం కల్పించినప్పటికీ వచ్చేటువంటి భక్తులు మాత్రం ఓన్ వెహికల్స్కే ఎక్కువ మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి. అయితే దీనివల్ల అటు పొల్యూషన్ కూడా ఎక్కువ అవుతుందనే చెప్పాలి. టీటీడీ ప్రత్యేకంగా నిబంధన తీసుకొని వచ్చేలాగా వాహనాల్లో ఏదైనా మార్పులు చేస్తే బాగుంటుందన్నది ప్రతి ఒక్కరిలో కూడా ఆలోచన మెదులుతుందనే చెప్పాలి. ఏదైతే ముఖ్యంగా ఈ యొక్క వాహనాల వల్ల పొల్యూషన్ కావచ్చు, అదే రకంగా చెకింగ్ పాయింట్ వద్ద చెక్ చేసేటువంటి ఆ టైం వల్ల కూడా బారులు తిరిగేటువంటి పరిస్థితి కూడా నెలకొంటున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క వాహనాలు భార్యాభర్త వస్తున్నటువంటి కుటుంబ సభ్యులు కూడా ఒక వాహనంలో వస్తున్నటువంటి పరిస్థితి. అయితే బస్సు ఎక్కే వారి సంఖ్య కొంతవరకు తగ్గిందనే చెప్పాలి. ఇదంతా ఒక నిబద్ధత, ఏదైతే ఒక నియమ నిబంధనలతో కూడుకున్నటువంటి ఒక రూల్స్ తీసుకొని వస్తే వాహనాలు తగ్గించి ఆర్టీసీ బస్సుల్లో కొంతమేరకు వచ్చేటువంటి భక్తులంతా కూడా తిరుమల క్షేత్రానికి వెళ్ళే విధంగా ఏదైతే మార్పులు తీసుకొని వస్తే బాగుంటుందని కూడా అనేక మంది తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాహనాలు అధిక సంఖ్యలో వెళ్తే తిరుమల క్షేత్రం కావచ్చు, ఘాట్ రోడ్లో కావచ్చు అనేక జీవరాశులు ఉంటున్నాయి. ఇది ఒక మొత్తం కూడా ఫారెస్ట్ ఏరియా. అటు జీవరాశులకే కాదు, ఇక్కడ భక్తులు కావచ్చు, పనిచేసేటువంటి సిబ్బంది కావచ్చు, ఇక పొల్యూషన్ ఎఫెక్ట్ కూడా చాలా మొత్తం ఎక్కువ సంఖ్యలో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ బస్సులకు మొగ్గు చూపే దిశగా లేకపోతే ఆర్టీసీ మరిన్ని ఏసీ బస్సుల సౌలభ్యం లాంటివి పెంచి ఈ యొక్క వెహికల్స్ని
తిరుమల క్షేత్రానికి లిమిటెడ్గా అలో చేసే విధంగా నిబంధనలు తీసుకురావాలి. లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి తనిఖీ కేంద్రం ఏదైతే ఉన్నటువంటి 12 లైన్లు ఉన్నాయో అదనంగా మరొక 2-3 లైన్లు పెంచితే కానీ ఈ రద్దీనంతా కూడా నియంత్రించలేనటువంటి పరిస్థితులు మాత్రం నెలకొంటున్నాయని చెప్పాలి. అయితే టీటీడీ ఈ యొక్క తనిఖీ కేంద్రం మీద మాత్రం ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఏర్పడిందనే చెప్పాలి. గడిచిన వారం రోజులుగా చూసుకున్నట్టయితే కూడా ఇదే తరహా కనబడుతున్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి రోజుల్లో కూడా ఈ యొక్క తనిఖీ కేంద్రం సౌకర్యార్థం మరింత అభివృద్ధి చేస్తే బాగుంటుందనేసి మాత్రం ప్రతి ఒక్క భక్తులు కూడా విన్నవించుకు వేడుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొందనే చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, అలిపిరి తనిఖీ కేంద్రం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.